కాంబినేషన్. ఈ పేరు వింటే చాలు కథతో పని లేకుండా 100 కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైపోతుంటారు నిర్మాతలు. కానీ మరికొందరు మాత్రం కాంబోతో పాటు కథపై కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ వరుస హిట్స్ కొడుతుంటారు. అలాంటి వారిలో మొదటి వరుసలో నిలుస్తాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. అయితే విచిత్రంగా తాము చేసే బయో సినిమాలో మాత్రం ఆ స్టార్ హీరోని కావాలని ఆశపడడం ఇక్కడ విశేషం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలను తీసి తనదైన ప్రమోషన్స్ తో హిట్స్ కొడుతుంటాడు నిర్మాత నాగవంశీ. ఈ బ్యానర్ లో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా మంది ఎదురు చూస్తుంటారు కూడా. ఇక ప్రస్తుతం మ్యాడ్ స్క్వేర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న నాగవంశీ తన మనసులోని మాటని ఇలా బయటపెట్టాడు. తాజాగా మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో హీరో సంగీత శోభన్ మాట్లాడుతూ సితారా 50వ సినిమాకు దగ్గరలో ఉంది కదా, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో 50వ మూవీ తీయాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారని అడగ్గా నాగవంశీ తన మనసులోని మాటని ఇలా బయటపెట్టేశాడు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నందున ఇకపై రాష్ట్రానికి దేశానికి ఏం చేస్తారు, ఇంకా పెద్ద పొజిషన్లకు ఎప్పుడు వెళ్తారు అని కోరుకోవాలి, కానీ తమతో సినిమా చేయాలని ఆశపడకూడదని, అలా చాయిస్ పెట్టుకుంటే మాత్రం తను తారక్కే ప్రిఫరెన్స్ ఇస్తానంటూ ఓపెన్ అయిపోయాడు ఈ స్టార్ ప్రొడ్యూసర్. వాస్తవానికి పవన్ కూడా రాజకీయాల్లో బిజీ అయిపోయి ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వని పరిస్థితి. అలాంటప్పుడు కొత్త కమిట్మెంట్ అంటే జరగని పని. పైగా డిప్యూటీ సీఎంతో పాటు జనసేనని మరింత బలోపేతం చేసే బాధ్యతతో ఉన్నారు. సో సితారా ప్రెస్టీజియస్ మూవీకి పవన్ కళ్యాణ్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ బెటర్ చాయిస్ అని, బెస్ట్ చాయిస్ అని చెప్పక తప్పదు. కానీ పవన్ కళ్యాణ్ ప్లేస్ లో వేరే స్టార్ పేరు చెప్తే మాత్రం నాగవంశీ ఎవరికి ఓటేస్తాడన్నది ఆసక్తికరం. For more videos like this, subscribe Big TV channel.